పాట వింటున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరు వినాలి, ఎవరు వినకూడదు. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ లోకానికి వచ్చి సిలువలో కాచిన రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్న ప్రేమమూర్తి, అదృశ్యమైన దేవుడు మనతో ఉంటూ మనల్ని నడిపిస్తూ మన యొక్క ప్రతి పరిస్థితిలోనూ ఆయన మనతో ఉంటూ మనకు విజయాన్ని ఇస్తూ నడిపిస్తున్న దేవునికి ఎంతో రుణపడి ఉన్నాము. ఆయన మాట మొదటి నుంచి చివరి వరకు విందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కాదు, కనబడవలసిందే. మనం ఎవరికి కనపడాలి? కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఇతరులకు వినపడాలని చేస్తారు. లేదు, మన ప్రార్థన మన వాయిస్ని బట్టి మనం చేస్తాము. ఇతరుల గురించి కాదు. ఇతరులు వింటున్నారా కాదా అది అనవసరం. మన దేవుడు వింటున్నాడా లేదా, ఆయనతో ముఖాముఖిగా మాట్లాడడం ప్రార్థన అంటే. మన సమస్యలు, మన కష్టాలన్నీ తెలియజేయడం. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది ఉపవాస ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు. అయితే ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట? కొంతమంది ఉపవాసం ఉంటూ చాలా నీరసంగా ఏంటి అంటే ఉపవాసం ఉన్నాం అంటారు. కొంతమంది ఏమో కడుపులో నొప్పి అంటారు. కొంతమంది ఏమో నీరసం వచ్చి కళ్ళు తిరిగినాయి అంటారు. కొంతమంది ఏమో కూర్చుంటే నిలబడలేరు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఉపవాసం ఉండి నిన్ను బలహీనతకు గురి అవ్వమని ఏమాత్రం చెప్పలేదు. నీకు శక్తి చాలినప్పుడు నువ్వు ఆహారం తీసుకోవచ్చు. నాకు శక్తి సరిపోతుంది అనుకున్నప్పుడు ఆయన కృప కూడా తోడుగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఆహారం తీసుకోకపోయినప్పటికీ నువ్వు ఏ బలహీనతకు గురి అవ్వవు. ఈ యొక్క బలహీనతకు గురి అవ్వకుండా ఉండాలంటే ఆయనలో పట్టుదల కలిగి, ఆయన మీద విశ్వాసంతో నమ్మిక ఉంచి ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాసం అంటే మామూలు మాట కాదు. చాలామందిని చూస్తున్నాను నేను, ఉదయం నుంచి ఏమీ తినకుండా ఎక్కడైనా ప్రార్థన అంటే వెళ్ళడం, అక్కడ వందల మందిలో డామ్ అని పడిపోవడం. అది ఏంటి అంటే ఉదయం నుంచి ఏమీ తినలేదు, ప్రార్థనకని వచ్చాం. లేదు సహోదరి సహోదరుడా, మన వలన యేసయ్య నామము అవమాన పాలవ్వకూడదు. అది కలుగు చేసేది మనమే. చక్కగా ఆహారం తీసుకొని వెళ్ళాలి. అదే నీ శక్తి ఉంది, నేను ఉండగలను, నా దేవుడు నన్ను ఉంచుతాడు అని నీలో పట్టుదల, నీ యొక్క బలాన్ని బట్టి నువ్వు చక్కగా ఉండవచ్చు. ఏమి తీసుకోకుండా వాటర్ తీసుకుంటా, అలాగే నిమ్మకాయ జ్యూస్ తాగుకుంటా ఉండొచ్చు. ఎవరి పరిస్థితులను బట్టి వారు. అంతేగాని ఉపవాసం ఉన్నామని చెప్పి తలస్నానం చేయకుండా నీరసంగా ఏంటంటే ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాము, అది ఎవరి కోసం ఉంటున్నావు? దేవుడు నిన్ను ఉండమన్నాడా? ఉపవాసం ఏమి తినొద్దు అన్నాడా? నీరసంగా ఉండమన్నాడా? ఏమంటున్నాడంటే దేవుడు, చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కొనుము. నువ్వు ఆహారం తీసుకోలేదు, దేవునికి వందనాలు. దేవునికి శక్తి ఇచ్చాడు, దేవునికి వందనాలు. నువ్వేం చేయాలి? తల అంటుకొని నీ ముఖం శుభ్రంగా కడుక్కొని హ్యాపీగా 2 పూటలు తినాల్సింది 1 పూటే తిన్నానన్నంత కళ, ఆత్మీయ కళ నీ ముఖంలో కనబడాలి. విచారం కనపడకూడదు. దేవుడు అప్పుడు ఏం చేస్తాడంట? అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆయన గొప్ప ప్రతిఫలము, గొప్ప జవాబు, గొప్ప ఆనందాన్ని మనకు కలుగజేస్తాడంట. ప్రియ సహోదరి సహోదరుడా, ఉపవాసం అన్నది ఇలా ఈ రీతిగా
మనం పాటించాలి. ఉపవాసం ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలి, అంతేగాని సంతోషం మన హృదయంలో లేకుండా బాగా ఆకలి అయిపోతుంది, బీపీ డౌన్ అయిపోతుంది అన్న పరిస్థితి మాత్రం దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు. నీకు నీరసంగా ఉంటే అన్నం తిను, నీరసంగా లేదు అనుకుంటున్నావా, తినకుండా ఉండి చక్కగా ప్రేయర్ చేసుకొని ఇంట్లోనే ఉండు. ఉపవాసం ఉన్నానని చెప్పి ఎంతో దూరం వెళ్ళడం, మన పనులు చేసుకుంటా ఎటేటో వెళ్ళడం, కూరగాయలు తెచ్చుకోవడం, అట్లాగా మన పనులు నిమిత్తం మాత్రం ఏమి చేయకూడదు. మన పనులు కేవలం ఉపవాసం అంటే ఉపవాసమే. ఇంట్లోనే ఉంటావో, చర్చికి వెళ్తావో, నీ యొక్క పరిస్థితిని బట్టి నువ్వేమనుకుంటున్నావో అలా ఉండు. కానీ మన మన యొక్క మనకు సంబంధించిన పనులు మాత్రం ఏమాత్రం చేయకూడదు. ఆయన పనులు చేసుకుంటూ ఆయనలో గడుపుతూ ఉంటే ఏమాత్రం బలహీనత అన్నది చోటు చేసుకోదు. దేవునికి వందనాలు. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. ఈ సమయంలో ఉపవాసం ఎలా ఉండాలో నువ్వు నేర్పించావయ్యా. తలంటుకొని ముఖం కడుక్కొని ప్రభా నాయన బలమైన ప్రార్థన కలిగి బలవంతులుగా ఉన్నప్పుడు ప్రభా నాయన యేసయ్య నువ్వు ప్రతిఫలం ఇస్తానంటున్నావయ్యా తండ్రి నాయన. అటువంటి గొప్ప ప్రతిఫలము మాకు అనుగ్రహించండి ప్రభా తండ్రి. ఉపవాసం ఉన్నప్పుడు మేము బలహీనము కాకుండా ప్రభా బలంగా ఉండటానికి నీ బలమైన హస్తాలు మమ్మల్ని ఉంచండి ప్రభా. దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి నాయన. సహాయం చేయండి, మొదటి నుంచి చివరి వరకు చూడడానికి తండ్రి నాయన తండ్రి సహాయం చేయండి ప్రభా. చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించండి ప్రభా. నీ కృప తోడుగా ఉంచండి ప్రభా. ఎండవేడి నుండి తప్పించండి ప్రభా. నీ సహాయం కోరుకుంటూ నువ్వు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.